హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనురాగ్స్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు అయితే మనం ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. ఎక్కడనుకుంటున్నారా? మన గుంటూరు నా సెంటర్లో ఉన్నటువంటి గుంట గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఉన్నాము. RRR థీమ్తో ఏర్పాటు చేసినటువంటి విజయశ్రీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో ఉన్నాం. ప్రజెంట్ మనమైతే RRR మూవీని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? సో ఒకసారి చూసేద్దాం రండి. రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మన గుంటూరు వచ్చేసినట్టే ఉందండి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాట్యూస్ కానివ్వండి, ఈ సెట్టింగ్ మొత్తం కూడాను మూవీలోని హైలైట్ సీన్స్ అన్నిటినీ కూడాను మనకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాయి. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 80 రూపీస్. అలాగే ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుందండి ఎగ్జిబిషన్. నైట్ 10 o'clock వరకు ఉంటుంది. అంతే కదండి, 2 months వరకు రన్ చేస్తారు ఎగ్జిబిషన్. ఇంకా మన నాటు నాటు సాంగ్ని అయితే మనం మర్చిపోం కదా. చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ సెట్టింగ్ మొత్తం కూడాను. అందరూ ఫోటో షూట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. ఇక ఆ తర్వాత యాజ్ యూజువల్ మన ఎగ్జిబిషన్లో షాపింగ్ అండి. చాలా స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. టాయ్స్ దగ్గర నుంచి అలాగే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, అలా డిఫరెంట్ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారండి. బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక ఈ స్టాల్లో 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఇలా డిఫరెంట్ ప్రైసెస్తో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. పింగాణి వస్తువులన్నీ కూడాను ఒక ప్లేస్లో ఉన్నాయండి. కప్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సెట్ 100 రూపీస్కి ఇస్తున్నారు. 30 రూపీస్ కప్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయండి.
డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. వుడ్తో తయారు చేసినటువంటి డిఫరెంట్ ఐటమ్స్ని కూడా డిస్ప్లేలో ఉంచారు. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ రైడ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడాను. పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి రైడ్స్, అలాగే చిన్న వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ తిరిగేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో మనలాంటి వాళ్ళ కోసమే ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. మెయిన్గా ఎగ్జిబిషన్కి వెళ్తే అందరూ తినేటటువంటి పెద్ద పెద్ద అప్పడాలు, ఆ అప్పడాలతో పాటుగా ఇంకా సిమ్లా మిర్చి బజ్జీ, అలాగే ఇంకా చాట్, అలాగే పానీపూరి, మసాలా, మంచూరియా, ఇట్లా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడాను మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లల కోసం అయితే చూడండి ఎన్ని ఏర్పాటు చేశారో. ఫ్యామిలీతో అలాగా సరదాగా సాయంత్రం వేళ చల్లటి గాలికి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ ఎగ్జిబిషన్లో. సో మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ని. అండ్ ఇక్కడ బాల్స్ గేమ్, అలాగే రింగ్స్ వేసేది, అలాగే డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయండి. వాటిల్లో నేను బాల్స్ వేస్తే నాకు వచ్చింది ప్లాస్టిక్ బుట్ట వచ్చింది చిన్నది. అలాగే మా బాబు కూడా ఆడితే తనకి ఒక చిన్న బ్యాట్ వచ్చింది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో విజిట్ చేయండి ఎగ్జిబిషన్ని. గుంటూరు నాస్ సెంటర్లోని గుంటూరు గ్రౌండ్లో ఏర్పాటు చేశారండి ఎగ్జిబిషన్. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.